హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ డైరీ. ఈరోజైతే నేను చేసిన పనులు చూడండి. ఉదయాన్నే మామూలుగా ఇల్లు వాకిళ్ళు అయితే ఊడ్చుకొని ఆల్రెడీ అంట్లు అయితే రాత్రి తోమేసి పెట్టుకుంటాం కదా. ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకున్న తర్వాత స్నానం అనేది చేసి దేవుడికి దీపం పెట్టుకొని తర్వాత వంట పని అదే ముగించుకుంటాను. తర్వాత ఇంట్లో ఏమన్నా ఉంటే ఇలా సదిరేసుకుంటాను. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పేపర్స్ అని అవన్నీ అటు ఇటు పడేస్తూ ఉంటారనమాట. కాబట్టి అవన్నీ సదిరి పెట్టేస్తాను. ఇంకా బెడ్ పై ఉన్న బట్టలు కూడా కొంచెం దులిపేసి నీట్గా పెట్టేస్తాను. పిల్లలు ఉన్నారు కదా, అన్నీ ఎక్కి తీసేసి దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ తీసేస్తుంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే ఇట్లా సదిరి పెట్టేస్తుంటాను. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఎంతసేపు పని చేసినా కానీ పని అయితే అసలు తరగదు కదా. ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది అలా. ఇంకా అందరైతే అనుకుంటారు కదా ఇంట్లోనే ఉంటారు ఏం పని చేసుకుంటారని, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పని చాలానే ఉంటుందండి. మామూలుగా ఇంకా మధ్యతరగతి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ. పని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అన్ని పనులు చేసేసుకోవాలి కాబట్టి పని అనేది ఎక్కువే ఉంటుంది. మామూలుగా ఇలాగైతే ఇంకా బెడ్ అంతా సదిరేసుకొని ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే వంటింట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మార్నింగ్ అయితే అందరు టిఫిన్ బాక్సులు కట్టుకొని వెళ్తారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవన్నీ గిన్నెలు అలాగే ఉండిపోతాయి కదా, అవి తోముకోవడానికి అయితే ఇంకా వెళ్ళాలి నేను. ఈ పనులు అయితే రోజు ఉండేవే కదా. మామూలుగా అయితే అంట్లు తోమడం, ఇల్లు ఉడవటం, తుడవటం అవన్నీ కూడా. ఇంకా గిన్నెలు అయితే మామూలుగా మార్నింగ్ ఇవే ఉన్నాయి. ఇంకా రాత్రి అయితే తోమ పెట్టేస్తా కదా, కాబట్టి ఇప్పుడు తక్కువగానే ఉంటాయి గిన్నెలు అనేవి. ఇంకా నేనైతే తల అండి గుండు చేయించుకున్నాను. 3 months అయింది. జుట్టు అయితే ఈ మాత్రం వచ్చింది అంతే. ఇంకా మామూలుగా అయితే నాకు పెద్ద జడ ఉండేది. గుండు అయితే చేయించుకున్నాను కాబట్టి ఇలాగా. ఇంక ఇప్పుడైతే అంట్లు తోముకుంటున్నాను కదా. వాటర్ అయితే ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది పుష్కలంగా. అంట్లు అనేవి తోమేసుకొని స్టాండ్లో అయితే అన్నీ పెట్టేసుకుంటాను. మరి స్టాండ్ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజు కాబట్టి అన్నీ అయితే అందులో చిన్న చిన్న గిన్నెలు బొగాంట్లు ఉంటాయి కదా, అవి అయితే మామూలుగా షెల్ఫ్లో పెట్టేస్తాను. ఇంకా ప్లేట్లు, స్పూన్లు, అలా కడాయి మాత్రమే అలా పెట్టేస్తాను. ఇంక ఇప్పుడైతే అంట్లు అయిపోయినాయి కదా తోమనీకి. ఇంక ఇప్పుడు సింక్ అయితే కడిగేసుకుందాం. నేను రోజు సింక్ అయితే కడుగుతాను అంట్లు తోమగానే ఒకసారి. కొంచెం రిన్ సోప్ వేసి ఇలాగా కడిగేస్తానమాట. లేకపోతే ఇది స్టీల్ సింక్ కదా, ఒక జిడ్డుగా అవుతుంది ఒక రోజు తోమకపోయినా కానీ. ఇలా కడిగేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇలా తోమేసిన తర్వాత వాటర్ అన్నీ పోసి కడిగేసుకోవాలి. గోడలకు కూడా చుట్టుపక్కలంతా చిట్లి కొంచెం మచ్చలుగా పడతాయి కదా సోపు అంతా కూడా. కాబట్టి ఇట్లా కడిగేస్తే రోజుకోసారి నీట్గా ఉంటుంది కొంచెం. అందులో ఇది పాతిళ్ళు కాబట్టి ఇంకా ఎంత చేసినా ఇలాగే కనిపిస్తుంటుంది. మామూలుగా గచ్చితో చేసిన సింక్ అయితే కనుక సిమెంట్ది కొంచెం చీపుడుతాలో ఊడ్చినా బాగుంటుంది, కానీ దీనిని అయితే ఇలాగే కడిగేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ అనేది పట్టి చుట్టుపక్కల వేసేస్తే కనుక మొత్తం క్లీన్ అయిపోతుంది సింక్. ఇంకా ఈ రోజుకైతే వంట మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా. జొన్న రొట్టెలు చేశానండి. అందులోకి అయితే మామూలుగా క్యాబేజీ కర్రీ చేశాను, అలాగే కొంచెం వంకాయ కర్రీ కూడా చేశాను. తినేసారు అందరూ. ఇంక ఇప్పుడైతే లంచ్లోకి మామూలుగా ఏం వంట చేయాలని చూస్తున్నాను. రోజైతే నేను పప్పు చేస్తానండి. పప్పు లేకపోతే అసలు ఇంకా పప్పు లేని రోజు ఉండదు మా ఇంట్లో అయితే. రోజు పప్పు అయితే చేస్తాను, కానీ ఎక్కువ అయితే కాదు, కొంచెమే. మామూలు ఈ గ్లాస్తో అయితే సగం గ్లాసు వేస్తాను పప్పు వేసాక ఇది మంచిగా శుభ్రంగా కడిగేసి అందులోకి అయితే ఉల్లిపాయ, టమాటో కంపల్సరీ, ఏదైనా ఆకుకూర ఉంటే కనుక అప్పుడు చింతపండు కొంచెం ఎక్కువ వేస్తాను. ఇంక ఈరోజైతే టమాటో పప్పు చేస్తున్నాను. టమాటో పప్పు కొంచెం
పప్పు ఉడికించి తాలింపుకి టమాటోలు వేసి అలా చేయకుండా నేను ఇలా డైరెక్ట్గానే ఒక్కోసారి కుక్కర్లో వేసి చేస్తాను. అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మామూలుగా అయితే టమాటో పప్పుకి అయితే చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పప్పు ఉడికించిన తర్వాత టమాటోలు తాలింపుకు వేసి తాలింపులో టమాటో బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసాక పప్పు వేస్తాం కదా. మామూలుగా ఇక్కడైతే నేను మొత్తం కుక్కర్లోనే వేసాను. ఇలా చేసినా కానీ పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఎప్పుడో ఒకసారి మాత్రం ఉడికించి తర్వాత టమాటోలు అట్లా తాలింపుకి వేసిన పప్పు చేస్తాను అనమాట. ఇక పప్పు కడిగి పెట్టాను కదా, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఎందుకంటే పప్పు క్వాంటిటీ తక్కువే కాబట్టి పసుపు కూడా తక్కువ వేసుకుందాం. కారం అయితే 1 టీ స్పూను, బీపీ షుగర్లు కాబట్టి తక్కువే. ఇందులోకి అయితే మామూలుగా మీడియం సైజు ఉల్లిపాయ వేసాను. అలాగే 2 పెద్ద టమాటోలు, చింతపండు అండి ఒక 3-4 రెక్కలు చింతపండు కూడా వేసుకోవాలి పప్పులోకి, లేకపోతే కొంచెం చప్పగా ఉంటుంది కదా. దీనికి మూత పెట్టేసి ఒక చింతపండు వేసాం కాబట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు పెడితే కనుక పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి బాగుంటుంది. మామూలుగా చింతపండు వేయకుండా ఉట్టి టమాటోలే వేస్తే కనుక ఒక 3 విజిల్లకు అయితే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆన్ చేసి ఇంకా పప్పు అయితే పెట్టేశాను. అంతలోపు బయట అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. చూడాలి. ఇంక ఇప్పుడు బియ్యం అండి. మామూలుగా అయితే మార్నింగ్ టిఫిన్ కట్టుకెళ్తారు కదా మా ఇంట్లో. దానికోసం అయితే అన్నం కొంచెం ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యమే పెడతాను. ఆ గ్లాస్ బియ్యం కూడా కడిగేసి నానబెడితే అన్నం అనేది కొంచెం లేటుగా వండితే తినే ముందు వేడిగా ఉంటుంది. అలాగే మంచిగా పొడిగా పువ్వులాగా అవుతుంది. అన్నం అయితే బాగుంటుంది. ఇలా బియ్యం కడిగేసి నానబెట్టి వండుకుంటే అన్నం చాలా బాగుంటుంది అన్నట్టు. ఇంకా బయట అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసినాను. వాషింగ్ మిషన్ అయితే చాలా పాతదే కాబట్టి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది అన్నమాట. ఇంకా మామూలుగా నాకు కూడా షుగర్ కాబట్టి నేనైతే దానికోసం ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ అయితే వాడతాను. ఇంగ్లీష్ మందులు అయితే కాదు. మరి ఎక్కువ అయితే లేదు, కంట్రోల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నేను లిమిట్గానే ఉంటాను. మామూలుగా అయితే ఈ షుగర్ ఉన్న వాళ్ళైతే డాక్టర్ చెప్తారు కదా, ఇలా తెల్లగా ఉన్న బియ్యం తినకూడదు, మామూలుగా పాలిష్ తక్కువగా ఉన్నాయి కానీ అలాగే బ్రౌన్ రైస్ కానీ తింటే మంచిదని చెప్తారు. కాకపోతే బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది, నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో వేస్తే బాగుంటుంది కానీ ఎందుకో తినాలనిపించదు అన్నం అయితే. ఇంకా ఇదే తింటాము, ఒక పూట చపాతి, ఒక పూట ఈ రైసు. ఇంకా ఇప్పుడు నాకు షుగర్ అని చెప్పాను కదా, ఇవి ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్లు అనమాట. దీని పేరు ఏంటో కూడా తెలియదు. డబ్బా మీద పేరు అయితే ఉంటుంది. అందులో ఇలా 5 స్ట్రిప్స్ ఉంటాయి. ఇవి కానీ ఇలా పైనే వస్తాయి. ఉదయం 2, ఈవినింగ్ 2 వేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే బట్టలు అనేవి ఆరేసాను. మామూలుగా అయితే వాషింగ్ మిషన్లో వచ్చి తీసి చిన్న బట్టలు అయితే ఇలా స్టాండ్ పెట్టి దానికి వేసేస్తాము. ఇంకా మామూలు అయితే ఇలా వైర్కు వేసేస్తాను అనమాట. ఇంకా చుట్టూ ఇక్కడైతే కొన్ని బాగా చెట్లు ఉన్నాయి, చుట్టుముట్టు చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఓనర్స్ కూడా చెట్లు బాగానే వేసుకున్నారు, మామిడి చెట్లని, ఏదో రకరకాల చెట్లు అయితే నాటుకున్నారు వాళ్ళు. ఇంకా గోడ పక్కకి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అందరూ ఆడవాళ్ళు ముచ్చట్లు ఆడుతున్నారు, వినిపిస్తుంది. ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇక్కడ ఉండేవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, మామూలుగా ఆఫీస్కి వెళ్ళని వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఇంకా వాళ్ళంతా కూర్చొని ముచ్చట్లు ఆడుతుంటారు అనమాట. ఇక్కడ దాకా వినిపిస్తుంది మాకు. గోడ ఒకటే కదా అడ్డం, కాబట్టి అన్ని మాటలు వినిపిస్తాయి. ఈ గోడ పక్కకి వెనకాల అవతలైతే బాగా చెట్లు ఉంటాయి కాబట్టి చల్లగా ఉన్నప్పుడు దోమలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదైతే షుగర్ చెట్టు అండి. రోజు ఒకటి ఆకు ఉదయం కానీ ఈవినింగ్ 1-2 తినొచ్చు.
కాకపోతే నేను తిన్నాను కొన్ని రోజులు, ఇంకా తినాలనిపించలేదు. ఇది బాగా ఏపుగా పెరుగుతుంటుంది నెల కాగానే. ఇదంతా తీసేసి ఆకులన్నీ ఆవు వస్తుంది అనమాట, ఆవుకి వేసేస్తాను. ఇంకా ఇక్కడ తులసి చెట్టు చూడండి బాగా గుబురుగా వచ్చింది, పెద్దగా చిన్న తొట్టిలోనే. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఎదురుగా ఉన్న చెట్లు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఇంక ఇప్పుడైతే కుక్కరు 3-4 విజిల్లు వచ్చింది, సౌండ్ వచ్చింది కదా, దింపేసుకుందాం. దింపిన తర్వాత ఇది ఆవిరి వచ్చేంతలోపు గిన్నె పెట్టి తాలింపు వేసుకున్నాం. తాలింపు కోసం అయితే నేను వెల్లిపాయలు అయితే కంపల్సరీ వేస్తాను. టమాటో పప్పుకి అయితే ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ గిన్నె కాగేంతలోపు ఇది పుదీనా అండి, పుదీనా పచ్చడి చేద్దామని ఒక 2 కట్టలు పుదీనా అయితే చక్కగా ఏరి క్లీన్ చేసి పెట్టాను. ఈ పచ్చిమిరపకాయలు చాలా గ్రీన్గా ఉన్నాయి కాబట్టి ఒక 7-8 తీసుకున్నాను. అందులోకి ఇంకా ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర, కొన్ని నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే చింతపండు ఒక 4-5 రెక్కల చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోకి. ఈ ఆకు అనేది ఏపగానే చాలా తక్కువ అయిపోతుంది, చూడ్డానికి అయితే బాగా ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఆయిల్లో వేసి వేపుకుంటే కనుక కొంచెం అయిపోతుంది ఇంకా, కాబట్టి చాలా సరిపోదు. కాబట్టి నేను దానికోసం అయితే ఒక 3 టమాటోలు కూడా ఆల్రెడీ కడిగేసి కట్ చేసి పెట్టాను. ఇంకా దీనికోసం అయితే చింతపండు తీస్తున్నాను. 4-5 రెక్కలు అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అయితే కాదు. ఎందుకంటే పులుపు ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మేము తక్కువనే తింటాం కాబట్టి చింతపండు కూడా తక్కువే వేసుకుంటాను. ఇంత చింతపండు అనమాట, మామూలు చిన్న నిమ్మకాయ సైజు అంతా, అంతకంటే ఎక్కువైతే కాదు. ఇప్పుడు పప్పు అయితే ఆవిరి వచ్చేసింది కదా, కుక్కర్ అయితే ఇంకా దీన్ని తాలింపు కోసం అయితే ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, అట్లనే ఎల్లిపాయలు అయితే ఒక 4-5 తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయి కాబట్టి. పొట్టు అని తీసేసి చిన్నగా కట్ చేసుకున్నాను, పక్కన పెట్టేసాను. దాన్ని అయితే తాలింపు వేసుకొని ఇంకా ఇప్పుడు పుదీనా అండి, పుదీనా కోసం పచ్చడి కోసం అయితే తాలింపుకు కడాయి పెట్టేసి అది బాగా వేడెక్కింది కదా, అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై కావాలి, మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మామూలుగా కలరు మరీ గ్రీన్ కలర్ లేకుండా మామూలు మంచి కలర్ ఉంటాయి కదా, అయితే అవైతే ఇంకా 2 ఎక్కువే పడతాయి. ఇవి చాలా గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి నేను తక్కువనే తీసుకున్నాను. ఇవి వేగుతున్నాయి కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి ఇందులోకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ పొట్టు తీసేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఇంకా ఇది పుదీనా కూడా వాటర్ అనేది లేకుండా కడిగి శుభ్రంగా తుడిచిపెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటే కనుక ఆయిల్లో వేయగానే వాటర్ అవుతుంది. ఇంకా ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది కదా, మూత తీసాను, బాగా మెత్తగా అయింది. ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకుందాం. మామూలుగా పప్పు ఎన్నుకోవడానికి కల్లుప్పు వేస్తే బాగుంటుంది. మేమైతే కల్లుప్పు తెలియదు, మామూలుగా కూరల్లో వేసుకునే ఉప్పే ఇదే వేసి పప్పు ఎనిపేస్తాను ఇంకా పప్పు కవ్వంతో. అంతే, పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది. ఇలా చేసినా కానీ టమాటా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెదిపేసిన తర్వాత ఇంకా తాలింపు వేసి పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా, ఈ పప్పు అనేది అందులో పోసేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఈ గిన్నెలో నేను తాలింపు వేసి పెట్టుకున్నాను, మరి ఆయిల్ ఎక్కువ అయితే వేయలేదు, 1 టేబుల్ స్పూన్ అంత వేసాను. అందులోకి పప్పు వేసి మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా అంతలోపు స్టవ్ మీద పెట్టిన పుదీనా కూడా బాగా దగ్గర అయిపోతుంది కదా. పుదీనా కొంచెమే అయింది కాబట్టి టమాటాలు వేయవలసి వచ్చింది.
లేకపోతే మామూలుగా పుదీనా, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయ, నువ్వులు, జీలకర్ర, దీంతో పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా టమాటా వేసినా కానీ బాగుంటుంది. అంటే ఒక్కొక్కరి ఇష్టం అన్నమాట. ఇప్పుడు బాగా తక్కువ పడింది కాబట్టి ఎవరికి సరిపోదని నేను టమాటో వేసాను. ఇది మళ్ళీ డబల్ టైం క్లిప్ యాడ్ చేసినట్టున్నా ఒకేసారి. సేమ్ యాజ్ యూజువల్గా అనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఈ పుదీనా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెం బాగా మాడినట్టుగా అయితేనే పచ్చివాసన అనేది ఉండదు, తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే ఆకులను అయితే గలగల వేయిస్తారు పచ్చిగా లేకుండా. నేను మరీ అంత కాదు కానీ మంచిగా అయితే ఫ్రై చేస్తాను. ఇందులో యాక్ అనేది బాగా వేగిపోవాలి. ఇంకా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే నేను ఇందులోకి టమాటాలు కూడా 3 యాడ్ చేశాను. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువైతే అనిపించింది, ఆకైతే తక్కువ అనిపించింది కాబట్టి టమాటాలు వేసాను. ఇక్కడ ఆకు చూడండి బాగా వేగిపోయింది కదా ఆయిల్లో. ఇంకా అంతేనండి. ఇందులోకి అయితే టమాటాలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. దానిలోకి అయితే ఆయిల్ సరిపోదు కదా, మళ్ళీ ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసాక ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో వేసి, అలాగే చింతపండు, ఎల్లిపాయలు అయితే ఆల్రెడీ వేసాను. ఇంకా చింతపండు కూడా ఇందులో వేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఉప్పు కూడా యాడ్ చేసి, ఆ ఉప్పు ఆవిరికి టమాటా అనేది బాగా ఉడికిపోతుంది. పచ్చడి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈరోజైతే నేను చేసిన పనులు ఇవేనండి. మళ్ళీ రేపు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.